వాట్సాప్ విరివిగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త. వైరస్ ఫైల్ షేర్ అవుతున్నాయని, వాటిని ఓపెన్ చేస్తే ఫోన్ డేటా అక్రమార్కుల చేతిలోకి వెళుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లింక్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ కా లింక్ సెండ్ చేస్తే మొబైల్ రీఛార్జ్ అవుతుందంటూ వస్తున్న ప్రకటనలు వాట్సాప్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మిడిమిడి జ్ఞానంతో వాటిని ఓపెన్ చేయగానే పర్సనల్ డేటా వైరస్ తయారీదారులకు చేరిపోతుంది. తద్వారా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకుని అందులో డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అక్రమార్కులు. ముఖ్యంగా 2 వైరస్ ఫైల్స్ ఎక్కువగా వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నాయని కేంద్ర భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. ఎన్డీఏ, ఎన్ఐఏ పేర్లతో ఎక్సెల్ ఫార్మెట్లో ఉంటున్న ఫైల్స్ ఎక్కువగా వస్తున్నాయి. డిఫెన్స్, సెక్యూరిటీ, పారామిలిటరీ, పోలీసు విభాగాల వారిని టార్గెట్ చేసుకుని ఈ ఫైల్స్ వస్తున్నాయి. వాటిని ఓపెన్ చేయగానే దేశ భద్రతకు సంబంధించిన వివరాలు బయట వ్యక్తులకు తెలిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో లింక్ వైరల్ అవుతోంది. దాన్ని క్లిక్ చేస్తే బ్యాలెన్స్ వస్తుందని ఊరిస్తున్నారు అక్రమార్కులు. వాటిని ఓపెన్ చేస్తే వినియోగదారుల ఫోన్, అందులో ఉండే ఇన్ఫర్మేషన్ అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ వైరస్ మెసేజ్ల ద్వారా బ్యాంక్ పాస్వర్డ్, పిన్ నెంబర్లు హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉన్నందున ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రికాషన్స్ మీరు ఫాలో అవ్వాలా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్సాప్ని లాక్ చేయండి. వాట్సాప్ యాజ్ ఇట్ ఈస్ ఏం ప్రొవిజన్ ఇయ్యదు మీకు లాక్ చేయడానికి, కానీ దెర్ ఆర్ అదర్ యాప్స్. ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు వాట్సాప్ని లాక్ చేసుకుంటే బెటర్, సో దట్ నోబడీ క్యాన్ యాక్సెస్ టు యువర్ వాట్సాప్. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇప్పుడు ఏమైతే అంటే చాలా వాట్సాప్లో మీ పర్సన్కి స్కామ్ మెసేజెస్ చాలా వస్తున్నాయి. స్కామ్ మెసేజ్ ఓపెన్ చేయకుండా అన్నోన్ పర్సన్ నుంచి మీకు ఏదైనా వాట్సాప్లో ఏదైనా వస్తే మాత్రం ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేసేయండి వితౌట్ ఓపెనింగ్ ఇట్. అది చేయకపోతే మీరు అది లింక్ ఓపెన్ చేస్తే మీ దాంట్లోకి ఏమైనా వైరస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. వేరే యాప్ కూడా డౌన్లోడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. వేరే యాప్ ఏమైనా డౌన్లోడ్, కొన్ని యాప్స్ మార్కెట్లో ఎట్టుందంటే యాప్స్ మీ ఫోన్లో డౌన్లోడ్ అయితే మీ డేటా మొత్తం వాళ్ళు చూడొచ్చు. సో అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే వాట్సాప్, అన్నోన్ పర్సన్ నుంచి వచ్చే మన లింకులు ఉంటే మాత్రం ఇమీడియట్గా వితౌట్ సీయింగ్ ఇట్ డిలీట్ చేసేయండి. ఏం షేర్ చేస్తున్నారు అనేది కంట్రోల్ చేయండి. మంచి విషయాలు ఏదైనా ఉంటే షేర్ చేయండి, చెడు విషయాలు ఇమీడియట్గా డిలీట్ చేయండి. ఇమీడియట్గా డిలీట్ చేస్తే మీకే మంచిది. అలాగే మీకు వాట్సాప్లో ఇట్లాంటి ఏదైనా మెసేజెస్ ఏమైనా వస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి, సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేయండి. సైబర్ క్రైమ్ మేము ఫేస్బుక్లో ఉన్నాం, ట్విట్టర్లో ఉన్నాం, వాట్సాప్లో ఉన్నాం. సో ఎస్ఎంఎస్ కూడా చేయొచ్చు, మాకు ఈమెయిల్ పంపించవచ్చు. మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉందంటే మేము దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఇమీడియట్గా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరు స్ప్రెడ్ చేస్తుంటారో వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని కూడా మీరు ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫామ్ చేయొచ్చు, లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయొచ్చు. అలాగే ఏదైనా స్పామ్ మెసేజ్ వచ్చింది మీకు, ఇట్లాంటి మెసేజ్ వస్తే ఇమీడియట్గా వాట్సాప్కి మీరు ఇన్ఫామ్ చేయండి. వాట్సాప్లో ఉంటుంది ప్రొవిజన్ రిపోర్ట్ అనేది. మీరు అక్కడ రిపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా దాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ నెంబర్ని పర్మనెంట్గా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. సో వాట్సాప్లో ఉన్న రిపోర్ట్ ఆప్షన్ని కూడా మీరు బాగా యూజ్ చేసుకొని చేయండి. వాళ్ళు మీ స్పామ్ మీరు ఏదైతే పంపిస్తారో వాట్సాప్ దాన్ని స్టడీ చేసేది, మీ కంప్లైంట్ జెన్యూన్ అయితే దాన్ని బ్యాన్ చేయడం, ఆ వెబ్సైట్ బ్యాన్ చేయడం, లేకుంటే ఆ నెంబర్ని బ్యాన్ చేయడం వాట్సాప్ వాళ్ళు కూడా చేస్తుంటారు.